and happy Women's Day to all the beautiful, wonderful, godly, faithful women out here. దేవుడు మనలందరినీ కూడా ఆయన మహిమ కొరకు వాడుకొనును గాక. ఆమెన్. ఈ లోకంలో చూస్తున్నాం కదా, ఇప్పుడు విమెన్ ఆర్ లైక్, ఐ డోంట్ వాంట్ మెన్, ఐఎమ్ ఇండిపెండెంట్ కదా. నాకు మగాలు అక్కర్లేదు, నాకు పెళ్ళక్కర్లేదు, నేను ఇండిపెండెంట్, నేను ఫినాన్షియల్గా స్టేబుల్, లేకపోతే నాకు ఇది నాకు అది. దే ఆర్ లుకింగ్ ఫర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ గాడ్, ఇండిపెండెన్స్ ఫ్రమ్ అదర్స్. కానీ దైవికమైన స్త్రీలు వ్యత్యాసంగా ఉంటారు. ఆమెన్. దైవికమైన స్త్రీలు అందరిలాగా జీవించరు. లోకానుసారమైన లోకపు కల్చర్ కాదు, కానీ వీ ఆల్వేస్ ఫాలో వన్ కల్చర్, అండ్ దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ బైబుల్. ఆమెన్. దేవుని వాక్యానుసారంగా జీవిద్దాము. ఈరోజు దేవుడు మనలందరినీ స్త్రీలుగా సృష్టించింది. ఎందుకా సృష్టించాడు నన్ను స్త్రీగా కాదు, కానీ దేవా నీ తలంపులు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన వాక్కుని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారంట. అదే రీతిగా అంత్య దినాల్లో స్త్రీ ఏమి పురుషుడేమి ఏ భేదం లేదు, అందరిపైన ఆయన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఎంతమందికి దేవుని ఆత్మ కావాలో ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారండి? హల్లెలూయా. ఆయన ఆత్మ కుమ్మరించినప్పుడు ఆత్మ కేవలం సేవ కోసము, పరిచర్య కోసం కాదు, మన కుటుంబాల్లో ఆయన అభిషేకం కావాలి. ఆమెన్. మన కుటుంబాల్లో నడిపించడానికి ఆయన అభిషేకం కావాలి. మన ఉద్యోగాల్లో మనము ఈ లోకం ఎంతగానో ప్రభావితం చేస్తుంది, కానీ అవన్నీ మనకు అంటుకోకుండా పరిశుద్ధంగా జీవించడానికి ఆయన అభిషేకము కావాలి. మేము అన్ని చోట్ల ఉండము. మీరు లోకంకి వెళ్తారు, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, చదువులు చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అక్కడ లోక ప్రభావం, లోకపు మాటలు, లోకపు కల్చర్ ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కానీ ఇటువంటి భయంకరమైన లోకంలో కూడా ప్రభావితంగా, వేర్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ godly values, where you can influence biblical values, that is a real anointing. Amen. నిజంగా అటువంటి అభిషేకం కోసం మనమందరం అడుగుదాము. మనమందరము కలిసి దేవాది దేవుని ఆరాధిద్దాము. ఎంత